ఎవ్రీవన్. ఈరోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనం ఫీమేల్ లీడ్ యాన్ని చూస్తాం. తనేమో తన హస్బెండ్ కాల్ చేస్తాడు. అప్పుడే తన హస్బెండ్ అంటాడు, "మనిద్దరికీ డైవర్స్ అయిపోయింది. సో, ఈ విషయాన్ని నువ్వు సీక్రెట్‌గా ఉంచు. నేను పబ్లిక్‌గా ఇంకొన్ని డేస్‌లో అనౌన్స్ చేస్తాను" అనగానే తను కూడా ఓకే అంటుంది. అలా కాల్ కట్ చేయగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్! ఫైనల్‌గా మా ఇద్దరికీ డైవర్స్ అయిపోయాయని. అప్పుడే మనం డ్రామాలోని మెయిల్ లీడ్‌ని చూస్తాం. అతని పేరు హాన్. హాన్ ఏమో యాన్ వాళ్ళ హౌస్ నుంచి వెళ్తూ ఉంటాడు. సడెన్‌గా తన రూమ్‌లో లైట్స్ ఆన్ చూసి షాక్ అవుతాడు. ఏంటి, తిను అబ్రాడ్ వెళ్ళిపోయి 2 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ చేసుకొని. కానీ సడెన్‌గా మళ్ళీ రిటర్న్ వచ్చిందా ఏంటి? తన ఇంట్లో లైట్స్ ఆన్ అయ్యాయని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగే తను మంచిగా రెడీ అయ్యి తన డ్రెస్ సెట్ చేసుకొని హౌస్ కీపర్‌తో అంటాడు, "ఇప్పుడెలా ఉన్నాను? చూడ్డానికి బాగున్నానా?" అని అంటూ ఉంటే హౌస్ కీపర్ అంటాడు, "బాస్, మీరు బాగానే ఉన్నారు చూడ్డానికి" అనగానే తను ఇమ్మీడియేట్‌గా రాంగ్ రూట్‌లో టెర్రస్ మీదకి తన రూమ్‌కి వెళ్తూ ఉంటాడు. సో, హౌస్ కీపర్ ఏమో, "బాస్, తనకి మ్యారేజ్ అయిపోయింది కదా! మీరిలా వెళ్ళడం కరెక్ట్ కాదు" అని అంటూ ఉంటాడు. తనేమో డోర్ ఓపెన్ చేద్దామని చూసి, ఒకవేళ నేనిలా డోర్ ఓపెన్ చేస్తే అక్కడ వాళ్ళ హస్బెండ్ అలాగే తనుండి ఏదైనా సిట్యుయేషన్ నేను చూస్తే నేనెంతో బ్యాడ్‌గా ఫీల్ అవుతాను అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సడెన్‌గా యానేమో కర్టన్స్ ఓపెన్ చేస్తుంది. సో, డోర్ ఓపెన్ చేసి, "ఏంటి 2 ఇయర్స్ అవుతుంది. నువ్వు ఇంకా చేంజ్ కాలేదా? వేరే వాళ్ళ ఇన్‌డోర్స్ దగ్గరికి వెళ్ళి హ్యాబిట్ చేంజ్ కాలేదా?" అని అంటూ ఉంటే, "లేదు, ఈ హౌస్ 2 ఇయర్స్ తర్వాత లైట్స్ ఆన్ అయ్యాయి. మీ మమ్మీ డ్యాడీ ఏమైనా మిస్టేక్స్‌లో లైట్స్ ఆన్ చేశారేమో అని ఆఫ్ చేయడానికొచ్చాను" అంటే, "అవునా? అలా అయితే సెక్యూరిటీకి చెప్పాల్సింది. ఇలా రావడం ఇల్లీగల్ మ్యాటర్. ఇంకోసారి లాని బ్రేక్ చేయొద్దు" అని అంటూ ఉంటుంది. "సరే, నీ మ్యారేజ్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది కదా! నీ హస్బెండ్ నిన్నంత బాగా చూసుకున్నాడా? నువ్వు అబ్రాడ్ నుంచి 1 టైమ్ కూడా రిటర్న్ రాలేదు" అనగానే, "ఏంటి, నువ్వు నా గురించి అంత కేరింగ్‌గా అలాగే మిస్ అయినట్టు మాట్లాడుతున్నావు" అని అంటూ ఉంటే తను అనుకుంటూ ఉంటాడు, "ఏంటి, తిను మ్యారీడ్ అయింది కదా! తినెందుకిలా మాట్లాడుతుంది అని నేనెందుకు మిస్ అవుతున్నాను? నీకు మ్యారేజ్ అయింది కదా! మనిద్దరం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి" అని అంటాడు. అప్పుడే తను అంటూ ఉంటుంది క్లోజ్‌గా వచ్చి, "భయపడకులే, నా హస్బెండ్ ఏమి ఇంట్లో లేడు" అనగానే అనుకుంటూ ఉంటాడు, తనకి మ్యారేజ్ అయ్యే హస్బెండ్ కూడా ఉన్నాడు కదా! ఇలా ఎందుకు మాట్లాడుతుంది అని అనుకుంటాడు. సో, సడెన్‌గా యానేమో, "నీకు జ్వరం వచ్చినట్టుంది, నువ్వు హౌస్‌కి వెళ్ళాలి" అనగానే, "సరే, నాకు ఫీవర్ వచ్చింది కదా! కొంచెం సేపు నువ్వు ఇంట్లో ఉంటాను" అంటే, "లేదు" అని అంటూ ఉంటుంది. అతనేమో మొండికేసేసరికి సరే అని లోపలికి రమ్మంటుంది. కానీ లోపలికి వెళ్ళి తన బెడ్‌రూమ్‌కి వెళ్తాడు. సో, సడెన్‌గా వాళ్ళిద్దరూ స్లిప్ అయిపోయి కింద పడిపోతారు. ఇమ్మీడియేట్‌గా లేచి తను అడుగుతూ ఉంటాడు, "నువ్వు ఇంకెన్ని డేస్ ఇక్కడే ఉంటావు?" అని అడుగుతూ ఉంటే, "నీకేమైనా ప్రాబ్లమా నేను ఇక్కడే ఉంటే" అంటే, "ఇదేం నీ హౌస్ కాదు కదా" అని అంటూ ఉంటే, "నాకేం ప్రాబ్లం లేదు. సరే, నేను వెళ్తున్నాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ అనుకుంటూ ఉంటాడు మనసులో, తన హస్బెండ్ తన దగ్గరే ఉన్నాడు కదా! కనీసం గుడ్ నైట్ కూడా చెప్పట్లేదు అని అనుకునే లోపే తనేమో గుడ్ నైట్ చెప్తుంది. సో, హానేమో హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో వాళ్ళ మమ్మీ డ్యాడీ దగ్గరికి యాన్ వస్తాడు. "అంకుల్, ఆంటీ, నేను బ్రేక్‌ఫాస్ట్ తీసుకొచ్చాను యాన్ కోసం" అనగానే, "సరే, అక్కడ పెట్టు. తను పడుకొనుంది. లేవడానికి టైం పడుతుంది" అని అంటే, "ఎంతసేపైనా పర్లేదు, నేను వెయిట్ చేస్తాను" అని అక్కడే వెయిట్ చేస్తాడు. కానీ సడెన్‌గా తన కంపెనీ నుంచి కాల్ రాగానే, "సరే ఆంటీ, నేను బ్రేక్‌ఫాస్ట్ ఇక్కడ పెట్టి వెళ్తున్నాను" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే యాన్ రాగానే, "నీకోసం హాన్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకొచ్చాడు" అనగానే తను చాలా హ్యాపీగా తింటూ ఉంటుంది. సో, వాళ్ళ డ్యాడీ అంటాడు, "ఏంటి, మీ ఇద్దరికీ డైవర్స్ అయిపోయాయి కదా! అలాగే నీకు మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయిందని నీకు హాన్‌కి చెప్పావా?" అని అంటూ ఉంటే తనేమో సైలెంట్‌గా ఉంటుంది. "నీకు గుర్తుంది కదా! హాన్ వాళ్ళ మమ్మీ డ్యాడీ నీ మ్యారేజ్‌కి రిజెక్ట్ చేశారు" అనగానే, "డ్యాడీ, నువ్వు అంత దూరం ఆలోచించకు. తను జస్ట్ నా కోసం బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే తీసుకొచ్చాడు" అని చెప్తుంది. అలా చెప్పి, "సరే, నాకు ఆఫీస్ టైమ్ అవుతుందని" అక్కడి నుంచి వెళ్ళేసరికి వాళ్ళ డ్యాడీ అంటాడు, "చూడు, నా కూతురు సేమ్ నాలానే" అంటే, "ఎంత నీలా అయితే ఏంటి? మన లాభం కోసం తనని మన కంపెనీ బ్యాంక్రప్ట్ కాకుండా తనని బిజినెస్ మ్యారేజ్ చేశామని బాధపడుతూ ఉంటుంది. తన ఆఫీస్‌కి రాగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, "సరే, మన దగ్గరికి అబ్రాడ్ నుంచి ఒక మంచి క్లయింట్ వచ్చాడు. అలాగే అతని విల్లా నీతోనే ప్లాన్ చేపించుకుందాం అనుకుంటున్నాడని" తనని లోపలికి తీసుకెళ్తుంది. అప్పుడే తనెవరో కాదు, తన ఎక్స్ హస్బెండ్ రిన్. సో, రిన్ అంటూ ఉంటాడు, "సో, నాకు ఒక విల్లా కావాలి. అది కపుల్ విల్లా కావాలి" అని అంటాడు. అప్పుడే తను అంటుంది, "సరే, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి? మీ ఫ్యూచర్ వైఫ్‌కి ఎలా ఉండాలి అంటే, నువ్వెలా నీకెలా ఇష్టమవుతే అలానే" అనగానే, "మీరేం మాట్లాడుతున్నారు" అని అంటూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో,
ఏమైంది వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారని ఎగ్జైటెడ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే తనేమో సరే మీరు మాట్లాడుకోండి అని అక్కడ నుంచి వెళ్ళగానే తను అంటూ ఉంటాడు, నేను నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేశాను, ప్లీజ్ మళ్ళీ మన కాంటాక్ట్ని రెన్యూ చేద్దామా, ఎట్లాగో మన డైవర్స్ గురించి పబ్లిక్గా తెలియలేదు కదా అని అంటూ ఉంటే, లేదు నాకు ఇష్టం లేదు, నేను మా మమ్మీ డాడీ కోసం అప్పుడు బిజినెస్ మ్యారేజ్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు నాకు ఇష్టమైన పార్ట్నర్ని నా లైఫ్లోకి నా లైఫ్లోకి తీసుకురావాలనుకుంటున్నాను అని చెప్తుంది. సో అప్పుడే తను అంటూ ఉంటాడు, సరే దీని గురించి ఆలోచించు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా నీకు ఇష్టమైన పర్సన్ కాకుండా నేనే నీ ఫస్ట్ చాయిస్ అయ్యాను కదా, ఈసారి కూడా అలా అవుతుంది కావచ్చు అంటే, లేదు అని అంటుంది. సరే ఆలోచించు, నేను ఇంకా కొన్ని డేస్ దాకా ఇక్కడే ఉంటానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే తన ఫ్రెండ్ వచ్చి, ఏంటి ఆ పర్సన్ నీకు ముందే తెలుసా అని అంటూ ఉంటే, బాస్ ఆఫీస్ టైం అయిపోయింది నేను వెళ్తున్నాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో హాన్ తన కోసం ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటే తనకి మెసేజ్ చేస్తుంది, నేను ఆల్రెడీ హౌస్కి వెళ్ళిపోయాను, నువ్వు ఆఫీస్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అని. సో తనేమో అప్సెట్ అవుతాడు. అలాగే తను అడుగుతూ ఉంటాడు, సరే రేపు క్లాస్ రీయూనియన్ పార్టీ ఉంది కదా, నువ్వు పార్టీకి అటెండ్ అవుతావంటే అర్జెంటు వర్క్ ఉంది ఆఫీస్లో, సో నాకు లేట్ అవుతుంది అనగానే తనేమో ఎలాగో వస్తుంది కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. తనేమో రీయూనియన్ పార్టీకి వెళ్ళగానే పక్కనే ఉన్న అమ్మాయి కూర్చొని అంటూ ఉంటుంది, ఏంటి నువ్వు యాన్ని మ్యారేజ్ చేసుకున్నావు, కానీ ఇప్పుడు ఆల్రెడీ తనకి మ్యారేజ్ అయింది కదా, ఇంకా 2 years అవుతుంది వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి, నువ్వేంటి వేరే ఎవరిని చూసుకోలేదా అంటే, ఛాన్సే లేదు అని అంటాడు. ఏంటి అంటే తనకు డైవర్స్ కోసం వెయిట్ చేస్తున్నావా అనగానే, అవును డైవర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటే, ఏంటి తన లైఫ్ లాంగ్ డైవర్స్ తీసుకోకపోయినా ఓకేనా అని అంటూ ఉంటే, కానీ పక్కనే ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, అరే ఇంకా యాన్ రాలేదు, మేబీ తన పార్టీకి రాదు కావచ్చు అని అంటూ ఉంటే, లేదు తను తప్పకుండా వస్తుంది అని అంటాడు. కానీ అప్పుడే అక్కడికి యాన్ వచ్చి, సారీ ఆఫీస్లో కొంచెం లేట్ అయింది అందుకే లేట్గా వచ్చాను అని చెప్తూ ఉంటుంది. సో వాళ్ళు అంటూ ఉంటారు, సరే నీ హస్బెండ్తో రాలేదా అనగానే ఇమ్మీడియట్గా ఆ మాట విని ఆనేమో తన దగ్గరికి వెళ్ళి తను ఒక ప్లేస్లో కూర్చోబెడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, అరే తనకి మ్యారేజ్ అయిందిరా, ఇంకా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తనని పట్టుకొని ఒక ప్లేస్లో కూర్చోబెట్టడం కరెక్ట్ కాదు అనగానే, సో తను అంటూ ఉంటుంది, నాకు ఇలానే బాగుంటుంది అతను నన్ను కేరింగ్గా చూసుకుంటే అనగానే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. సో తను అనుకుంటూ ఉంటాడు, వావ్ ఇప్పుడు నాకు తను సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎలాగైనా తిన్ని ఇంప్రెస్ చేయాలని, వావ్ ఈరోజు నీకు ఈ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పగానే తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ నీ హస్బెండ్ ఎందుకు రాలేదు అంటే, అతను బిజినెస్లో బిజీగా ఉన్నాడు అని అంటుంది. ఏంటి మీ రిలేషన్ బాగాలేదా, నీకోసం కొంచెం టైం కూడా ఇవ్వట్లేదు అంటే, మా ఇద్దరిది బిజినెస్ మ్యారేజ్ అనగానే అక్కడున్న అమ్మాయి అంటూ ఉంటుంది, మీ ఇద్దరిది ఎంత బిజినెస్ మ్యారేజ్ అయితే ఏంటి, రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యే ఉంటుంది కదా అనగానే, అవునా దీని గురించి నీకు తెలుసుకోవాలని అంత ఎగ్జైటెడ్గా ఉన్నావా, నిన్ను పార్టీ అయిపోగానే ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, అవసరం లేదులే అని అంటూ ఉంటుంది. హాన్ మిడిల్లో వచ్చి, ఏంటి నువ్వు అందరి మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నావు, ముందు నువ్వు మ్యారేజ్ చేసుకో అని అంటూ ఉంటాడు. అప్పుడే తను అంటుంది హాన్తో, నాకు ఫ్రెష్ ఎయిర్ కావాలి నేను బయటికి వెళ్తున్నాను అనగానే, నేను కూడా నీతో పాటు వస్తానని తనతో పాటు వెళ్తాడు. సో తను అడుగుతూ ఉంటాడు, సరే మీ ఇద్దరి మ్యారేజ్ అయింది కదా 2 years అవుతుంది కదా, సో మీ ఇద్దరి మధ్యలో ఏమన్నా ఫీలింగ్స్ డెవలప్ అయ్యాయా అంటే, తన దగ్గరికి క్లోజ్గా వచ్చి, మన ఇద్దరం 24 years నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, అలాగే క్లోజ్ కూడా కదా, మరి నా గురించి నువ్వేమనుకుంటున్నావు అని అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు క్లోజ్గా వచ్చి కిస్ చేసుకుంటారు. తను ఇమ్మీడియట్గా అంటూ ఉంటాడు, తనేమో దూరం జరిగి, నువ్వు అతన్ని ఇష్టపడట్లేదని, సారీ ఇదంతా నా వల్లనే జరిగింది, నేను ఆ టైంలో అబ్రాడ్ వెళ్ళిపోయి ఉంటే ఈరోజు మన ఇద్దరికి మ్యారేజ్ జరిగేది, మన ఇద్దరం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసేవాళ్ళం అని అంటూ ఉంటే, నువ్వు అప్పుడే తను అంటూ ఉంటుంది, నువ్వు ఈ విషయంలో నిజంగా ఆలోచిస్తున్నావు అనగాని తను హక్ చేసుకొని వెనుక నుంచి హక్ చేసుకొని అంటూ ఉంటాడు, అవును నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, ఎవ్రీడే నీ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు కావాలంటే నేను నీకు మిస్టర్స్గా కూడా ఉంటాను అనగానే తనేమో చాలా బాధ అనిపించి ఇమీడియట్గా కిస్ చేస్తుంది. సో ఈ పిల్లగాడికి వాళ్ళ మమ్మీ చెప్పలేదు అనుకుంటా, వాళ్ళ మమ్మీ మా ఇద్దరి మ్యారేజ్కి రిజెక్ట్ చేసింది అని అనుకుంటుంది. సో అలా వాళ్ళిద్దరూ కిస్ చేసుకున్నాక తను అంటూ ఉంటాడు, సరే మన క్లాస్మేట్స్కి డౌట్ వస్తుంది అని లోపలికి వెళ్ళిపోతారు. పార్టీ అయిపోగానే వాళ్ళు బయటికి వస్తారు. అప్పుడే ర్యాన్ వస్తాడు. ర్యాన్ ఏమో ఏదో మీటింగ్ కోసం అదే హోటల్కి వస్తాడు. యాన్ని చూసి క్లాస్ రీయూనియన్ పార్టీకి వచ్చావా అంటే, అవును అని అంటూ ఉంటే, సరే మన ఇద్దరం కలిసి హౌస్కి వెళ్దామా అని అంటూ ఉంటాడు. తను అనుకుంటూ ఉంటుంది, ఇతను హోటల్లో ఉండేది ఇలా ఎందుకు అంటున్నాడు అని అనుకుంటుంది. సో హాన్కి బాయ్ చెప్పి
తనేమో లిఫ్ట్ దగ్గర వాళ్ళు ముగ్గురు వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ర్యాన్‌కి కాల్ వస్తుంది. మళ్ళీ మీటింగ్‌లో ఏదో మిస్టేక్ ఉంది అర్జెంట్‌గా రావాలి అని. సో, తనేమో సరే నువ్వు లిఫ్ట్‌లో పైకెళ్తా ఉండు నేనొస్తాను అనగానే తనేమో ఒంటరిగా లిఫ్ట్‌లో వెళ్ళబోతూ ఉంటుంది. అదే టైంకి అక్కడికి హాన్ వచ్చి లిఫ్ట్‌లోకొస్తాడు. హాన్ అంటూ ఉంటాడు, "నువ్వు వెళ్ళే ముందు నాకు కిస్ ఇచ్చి వెళ్ళు" అని తనని కిస్ చేస్తూ ఉంటాడు. సో, తనేమో కిస్ చేస్తూ ఉంటుంది. అలా లిఫ్ట్ ఓపెన్ అయ్యేసరికి ర్యాన్ ఉంటాడు. ర్యాన్ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. ర్యాన్ చూసింది హాన్ చూసి ఇమ్మీడియేట్‌గా కావాలని ఇంకా క్లోజ్‌గా వెళ్ళి కిస్ చేస్తూ ఉంటాడు. అలాగే తనని హౌస్ దాకా డ్రాప్ చేయగానే తన బ్రాస్లెట్ మర్చిపోతుంది. సో, తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్! నేను మళ్ళీ తనని మీట్ అయ్యే ఛాన్స్ దొరుకుతుంది అని. సో, మంచిగా రెడీ అయ్యి మళ్ళీ వెనక రూమ్ నుంచి విండో దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. సో, తనతో అంటాడు, "నీ బ్రాస్లెట్ మర్చిపోయావు" అనగానే, "థ్యాంక్ యూ. నువ్వు నా బ్రాస్లెట్ ఇచ్చినందుకు. అలాగే నేను నీకు థ్యాంక్ యూ చెప్పాలి కదా! థ్యాంక్ యూ కింద డిన్నర్‌కి ఇన్వైట్ చేస్తున్నాను" అనగానే తను చాలా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హౌస్ కీపర్ అంటాడు, "బాస్, తనకి మ్యారేజ్ అయింది కదా! ఒకవేళ మీరు ఇలా వాళ్ళ హస్బెండ్‌కి తెలిసిందనుకో తను మీట్ అవుతుందని, అప్పుడు మీ సిట్యుయేషన్ ఏంటి? మీరెందుకు ఇలా చేస్తున్నారు?" అంటూ ఉంటే, "ఏదో ఒక రోజు వాళ్ళిద్దరికీ డైవోర్స్ అవుతుంది" అని హాన్ అంటాడు. "బాస్, డైవోర్స్ అంత ఈజీ మ్యాటర్ ఏం కాదు" అని అంకుల్ అంటూ ఉంటే, "నాకు తెలిసి నీకు డైవోర్స్ అంత ఈజీ మ్యాటర్ ఏం కాదు. ఒకవేళ ఈ విషయం వాళ్ళకి తెలిస్తే మీ ఇమేజ్ ఖరాబ్ అవుతుంది. మీ ఫ్యామిలీ యొక్క పరువు కూడా పోతుంది" అని అంటూ ఉంటే, "ఈ మంత్ సాలరీ మీకు తీసుకోవడం ఇష్టం లేదంట" అనగానే, "బాస్, అలా ఏం కాదు. మేబీ తను సింగిల్‌గా ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ కూడా ఊరికే హౌస్‌కి రావట్లేదు కదా! మేబీ వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు కావచ్చు. సో, త్వరలోనే వాళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటారు కావచ్చు. మీరు తనని అప్రోచ్ అవ్వండి" అనగానే, "గుడ్ అంకుల్, మీకు తెలుసా నాకు తను కిస్ చేసింది" అనగానే హౌస్ కీపర్ ఏమో షాక్ అవుతాడు. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను ఆఫీస్‌కి వస్తుంది. అప్పుడే తను మీట్ అవ్వడానికి క్లయింట్ కాబట్టి ర్యాన్ వస్తాడు. "సరే విల్లా గురించి నువ్వు డిన్నర్ చేస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా?" అనగానే తను ఒప్పుకోవాల్సొస్తుంది. సో, ఇక్కడేమో హాన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హాన్‌కి మెసేజ్ చేస్తుంది, "సారీ, ఈరోజు నేను రాలేకపోతున్నాను" అని అనగానే తనేమో అప్సెట్ అవుతాడు. సో, తను మళ్ళీ మెసేజ్ చేస్తుంది, "నువ్వు కోపడకు. నువ్వు మంచి అబ్బాయివి కదా!" అని అంటూ ఉంటుంది. సో, తనేమో మెసేజ్ చూసి బాధపడుతూ ఉంటే హాన్ అనుకుంటూ ఉంటాడు, మేము డిన్నర్ చేస్తున్నా కానీ తను మెసేజ్‌లోనే మునిగిపోయింది అని అనుకుంటాడు. అలా డిన్నర్ అయిపోగానే వాళ్ళిద్దరూ బయటకొస్తారు. కానీ అదే రెస్టారెంట్‌లో హాన్ కూడా వెయిట్ చేస్తుంటాడు కాబట్టి సడెన్‌గా వీళ్ళిద్దరిని చూసి, ఏంటి వాళ్ళ హస్బెండ్ కోసం నన్నొద్దందా అని ఇమ్మీడియేట్‌గా కార్‌లో వెళ్ళి కూర్చుంటాడు. సో, అంటూ ఉంటాడు, "నీ హౌస్ పక్కనే కదా నాది కూడా. నన్ను కూడా డ్రాప్ చేయొచ్చు కదా!" అని అంటూ ఉంటే సో, సైలెంట్‌గా ఉండిపోతుంది. తను అనుకుంటూ ఉంటుంది, ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో నేను ఇరికిపోయాను అని అనుకుంటుంది. అప్పుడే ర్యాన్ అడుగుతూ ఉంటాడు, "ఏంటి నిన్న పార్టీలో ఎంజాయ్ చేశావా?" అంటే, "హా! బాగా ఎంజాయ్ చేశాను" అని అంటూ ఉంటుంది. సో, ర్యాన్ ఏమో హాన్‌తో చెప్తూ ఉంటాడు, "థ్యాంక్ యూ నా వైఫ్‌ని హ్యాపీగా చూసుకున్నందుకు" అనగానే, "అవును, మీ ఇద్దరు మ్యారేజ్ అయ్యి 2 ఇయర్సే అవుతుంది కదా! నాకు తను 24 ఇయర్స్ నుంచి చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. సో, తన్ని హ్యాపీగా చూసుకోవడం నా బాధ్యత" అనగానే తనేమో నార్మల్‌గా ఉంటాడు. తినేమో సైలెంట్‌గా ఉండు అని బతిలాడుతూ ఉంటుంది. హౌస్ రాగానే హాన్ ఏమో థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, "ఏంటి మనిద్దరికీ డైవోర్స్ అయిపోయిందని నీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌కి చెప్పలేదా?" అంటే, "నేను నీకిచ్చిన మాటని నిలబెట్టుకుంటున్నాను. నువ్వు సీక్రెట్‌గా ఉంచమన్నావు కదా! సో, అందుకే సరైన టైం వచ్చినప్పుడు మాత్రమే తనకి చెప్దామని సైలెంట్‌గా ఉన్నాను" అని చెప్తుంది. సో, తనేమో హౌస్‌కి వెళ్ళగానే ఏమో స్నానం చేస్తూ తన ఫోటోని పంపియాలని ఐడియా వస్తుంది. ఇమ్మీడియేట్‌గా సెండ్ చేస్తాడు. సో, తను ఓపెన్ చేయగానే ఇక్కడ హ్యాన్ ఏమో ఫోటో ఓపెన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మార్నింగ్ తన ఆఫీస్‌లో ఉండి, ఏంటి కనీసం నా ఫోటోకి రిప్లై కూడా ఇవ్వలేదు అని అనుకుంటూ ఉంటాడు. సో, అలాగే నా డిన్నర్ కూడా రిజెక్ట్ చేసింది అని అనుకుంటాడు. అప్పుడే తను మెసేజ్ చేస్తుంది, "నేను నీ ఆఫీస్ బయటున్నాను. సో, నువ్వు రా" అనగానే తను చాలా హ్యాపీగా వెళ్ళేసరికి అక్కడేమో తన చిన్న బ్రదర్ ఉంటాడు. సో, తను అంటూ ఉంటుంది, "సారీ, నా బ్రదర్ కాలేజ్‌లో ఉన్నాడు కదా! చాలా డేస్ నుంచి స్కూల్‌లో ఉన్నాడు. చాలా డేస్ నుంచి మేమిద్దరం డిన్నర్ చేయక చాలా డేస్ అవుతుంది. అందుకే అతను నిన్ను రిక్వెస్ట్ చేయగానే నేను పిక్ చేసుకోవడానికి వెళ్ళాను" అంటే అతనేమో సైలెంట్‌గా వెనక కూర్చుంటాడు. సో, వాళ్ళు డిన్నర్ చేస్తూ అయిపోయేసరికి వాళ్ళ లిటిల్ బ్రదర్ అడుగుతూ ఉంటాడు, "ఏంటి డిన్నర్ చేసేప్పటి నుంచి నువ్వు మా సిస్టర్‌ని చూస్తున్నావు? తనకి మ్యారేజ్ అయిందని తెలుసు కదా!" అని అంటూ ఉంటే, "నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. నాకు బాగా గుర్తుంది" అని అంటాడు. "సరే, సరే, నీకు నేను అలాగే నీ బ్రదర్ ఇళ్ళలో ఎవరు ఎక్కువ ఇష్టం అని అడుగుతూ ఉంటాడు. అంటూ ఉంటాడు, "నాకు అర్థమైంది.
ఇప్పుడు నేను నిన్ను పొగడాలని. కానీ నెక్స్ట్ మంత్ నాకు డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది అనగానే, సరే నేను ఒక మంచి న్యూ కార్ గిఫ్ట్ ఇస్తాను అని అంటాడు. థ్యాంక్ యూ చెప్తూ ఉంటాడు. అప్పుడే సరే కన్ను వెనక సీట్‌లో కూర్చోవాలి అనగానే వాళ్ళ బ్రదర్ కూడా ఓకే అంటాడు. అప్పుడే యాన్ అక్కడికొచ్చి, ఏంటి నువ్వు ఆల్రెడీ డిన్నర్‌కి బిల్ పే చేసావా అంటే, అవును ఈ పార్టీ నా తరపు నుంచి అనగానే, సరే అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే తను అడుగుతూ ఉంటాడు, అరే నువ్వెక్కడ వర్క్ చేస్తున్నావు అంటే, నేను నా ఫ్రెండ్ యొక్క కన్‌స్ట్రక్షన్ ఆర్కిటెక్చర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనగానే, ఓహ్! నా హౌస్ కట్టడానికి ఏమైనా ఛాన్స్ దొరుకుతుందా అంటే, ఆఫ్‌కోర్స్ ఎందుకు రాదు అనగానే, సరే అనుకుంటూ ఉంటాడు. మన వెడ్డింగ్ హౌస్‌ని నీ హ్యాండ్స్‌తోనే కట్టిపిస్తాను అని అనుకుంటాడు. తను వెళ్ళగానే వాళ్ళ బ్రదర్ అడుగుతూ ఉంటాడు, సిస్టర్ నాకు ఇద్దరు బ్రదర్ ఇల్లాలా అంటే, తను ఇమ్మీడియేట్‌గా లేదు అని అంటుంది. సో నీకు మ్యారేజ్ అయింది కదా! మరి నువ్వు హాన్‌తో ఎందుకు తిరుగుతున్నావు అనగానే, నాకు ర్యాన్‌తో ఆల్రెడీ డైవర్స్ అయిపోయింది అంటే, తనేమో గట్టిగా అవునా! అని అరిచేలోపు తను నోరు మూసి సైలెంట్‌గా ఉండు అని అంటుంది. సో మరి నువ్వు హాన్ దగ్గర ఈ విషయం ఎందుకు దాచావు అని అంటూ ఉంటే, తను అంటూ ఉంటుంది, నువ్వు చిన్న పిల్లవాడివి కదా! నీకు ఈ విషయాలన్నీ ఏమీ తెలియదు. సైలెంట్‌గా ఉండు అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో హానేమో వాళ్ళ ఫ్రెండ్‌ని అడుగుతూ ఉంటాడు, అరే నాకొక ఫ్రెండ్ ఉన్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఏమో మ్యారేజ్ చేసుకుంది. 2 ఇయర్స్ బ్యాక్ అబ్రాడ్ వెళ్ళిపోయింది. కానీ సడెన్‌గా రిటర్న్ వచ్చింది. ఇంకోటేంటంటే నా ఫ్రెండ్‌కి తను మళ్ళీ కిస్ చేసింది. సో దాని మీనింగ్ ఏంటి అంటే వాళ్ళ ఫ్రెండ్‌కి అర్థమవుతుంది. అరే నువ్వు మాట్లాడేది యాన్ గురించే కదా! అంటే మీ ఇద్దరు మళ్ళీ రిలేషన్‌షిప్‌లోకొచ్చారా? నువ్వు అతని మిస్ట్రెస్ అవుతున్నావా? తన మిస్ట్రెస్ అవుతున్నావా? ఒకవేళ మీ ఇద్దరి మ్యారేజ్ అయిందనుకో, తప్పకుండా నన్ను వెడ్డింగ్‌కి పిలువు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హానేమో వాళ్ళ హౌస్‌కి వచ్చి, అంకుల్ ఆంటీ గుడ్ మార్నింగ్. ఈరోజు నుంచి నేను ఆఫీస్‌లో యాన్ని డ్రాప్ చేసి పికప్ చేసుకుంటాను అంటే, వాళ్ళ డ్యాడీ అంటాడు, నాకు నీ డ్రైవింగ్ స్కిల్స్ మీద నమ్మకం లేదు అంటే, డ్యాడీ తను బాగా డ్రైవింగ్ చేస్తాడు అని యాన్ చెప్తుంది. సో ఆఫీస్ దాకా డ్రాప్ చేయగానే తన వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఏంటి నా వెనకాల వస్తున్నావు అంటే, సో నేను నీ క్లయింట్‌ని అవ్వబోతున్నాను. నువ్వు నాకు డిజైన్ ఆర్కిటెక్ట్ చేస్తా అన్నావు కదా! అని అనగానే తనని లోపలికి తీసుకెళ్తుంది. సో అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటుంది, తినే మా ఆఫీస్‌లో మెయిన్ డిజైనర్. సో మీకు విల్లా ఆర్కిటెక్చర్ తొందరగా కావాలి అనుకుంటే, మీరు వేరే ఎవరైనా డిజైనర్‌ని మా ఆఫీస్‌లో సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే, లేదు నేను తిన కోసమే వెయిట్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. అలాగే నాకొక కపుల్ విల్లా కావాలి అని అనగానే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, ఏంటి లాస్ట్ టైం కూడా రాని ఇలానే అడిగాడు. ఇప్పుడు తినేమో ఇలా అడుగుతున్నాడు అనగానే హానేమో షాక్ అవుతాడు. సో రాన్ ఇక్కడికొచ్చాడా అంటే, హా! వచ్చాడు అంటే, ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి గొడవ లేదా అని బాధపడుతూ ఉంటాడు. సో అలాగే అడుగుతూ ఉంటాడు. సరే నువ్వు నా కోసమే మొదటగా విల్లాని ప్రిపేర్ చేయాలి అంటే, లేదు ఇది నా జాబు. ఎవరైతే ఫస్ట్ వర్క్ ఇచ్చారో వాళ్ళకే వర్క్ చేయడం నా ఇంపార్టెంట్. డిజైన్ చేయడం నా ఇంపార్టెంట్ వర్క్ అని అంటుంది. సో తనేమో ఫోన్ వంకబెట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏమో కాఫీ తీసుకొనొచ్చి ఏమైంది అని అంటుంది. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా హార్న్ వస్తే నువ్వు ర్యాన్ నేమ్ అతని ముందు వెతకు అని అంటుంది. సరే కానీ మీ ఇద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరూ నీ కోసమే ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంటే తనేమో ఏం చెప్పకుండా తప్పించుకుంటుంది. సో తన ఫ్రెండ్ అనుకుంటుంది, వీళ్ళ ముగ్గుల మధ్యల లవ్ జరుగుతుంది కావచ్చు అని అనుకుంటుంది. ఆఫీస్‌లో ఏమో హాన్ చాలా సీరియస్‌గా ఉంటాడు. తన ఎంప్లాయీస్ అందరూ తన దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడుతూ ఉంటారు. సో బాస్‌కి ఏమైంది ఇంత సీరియస్‌గా ఉందని ఒక ఎంప్లాయీ ఏమో తన ఫైల్ మీద సిగ్నేచర్ కోసం మేనేజర్‌ని పంపిస్తుంది. మేనేజర్ ఏమో వణుక్కుంటూ సైన్ చేపిస్తాడు. మేనేజర్ బయటికి రాగానే తన యాన్ అలాగే అతని చైల్డ్‌హుడ్ ఫోటో చూస్తూ, ఏంటి నువ్వెంత బ్యాడ్ అమ్మాయివి. నీ దగ్గర ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు. కానీ నువ్వు నాకు కిస్ ఇచ్చావు. మళ్ళీ నువ్వు నన్ను సెడ్యూస్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నావు. నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదు అని అరుస్తూ ఉంటాడు ఫోటో చూస్తూ. అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి, నువ్వు అబ్రాడ్ నుంచి వచ్చి ఇన్ని డేస్ అవుతుంది కనీసం నాకు చెప్పలేదు అని, అలాగే యాన్‌కి మ్యారేజ్ అయిపోయింది. సో నువ్వు తన గురించి మర్చిపోవాలి. నీకు తెలుసు కదా నీ బ్రదర్ ఎలా వెళ్ళిపోయాడో. అది యాన్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అంటే, అవును తన కజిన్ సిస్టర్. కానీ వాళ్ళ సిట్యుయేషన్స్ వేరు, మన సిట్యుయేషన్స్ వేరు అని అంటాడు. సో మమ్మీ అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆఫీస్‌లో నేను చూసుకుంటాను కదా అని తనని మళ్ళీ హౌస్‌కి పంపించేస్తాడు. ఇక్కడేమో యాన్ ర్యాన్‌ని తీసుకొనొస్తుంది తన హౌస్‌కి. ర్యాన్ అంటాడు, సారీ నేను ఫుల్‌గా డ్రింక్ చేశాను. నాకు ఇక్కడ ఎవరూ తెలియదు కదా! అందుకే నీకు కాల్ చేశాను అని అంటూ ఉంటే, ఏం పర్వాలేదు ఈరోజు గెస్ట్ రూమ్‌లో పడుకో అని తనని గెస్ట్ రూమ్ పంపిస్తుంది. ఇక్కడేమో హాన్ తన మంచి మంచి ఫోటోస్‌ని యాన్‌కి పంపించి కావాలని, సారీ నేను వేరే అమ్మాయికి పంపించబోయి నీకే పంపించాను అంటే, తను
తను సైలెంట్‌గా ఉంటుంది. కానీ ఇతనేమో బయట నుంచి చూస్తూ ఉంటాడు. ఏంటి తను కనీసం బయటికి కూడా రాలేదు. లోపలే ఉంది అని అనుకుంటాడు. రూమ్‌లోనే ఉంది అనుకుంటాడు. లైట్స్ అన్నీ ఆన్‌లోనే ఉండేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్! లైట్స్ అన్నీ ఆన్‌లో ఉన్నాయి. కానీ ఇలా ఎందుకు అనుకోవద్దు? వాళ్ళిద్దరికీ లైట్స్ ఆన్ ఉండడమే ఇష్టం కావచ్చు అని బాధపడుతూ అలానే పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో వర్క్ చేస్తూ ఉంటే డాన్ దగ్గరికి వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి, "నువ్వు హోటల్‌లో ఎందుకుండాలి? నువ్వు కూడా మాతో పాటు హౌస్‌లో ఉండు. ఎందుకంటే నువ్వు ఎన్ని డేస్ ఉంటావో అన్ని డేస్ ఇక్కడే స్టే చెయ్యి. ఎందుకంటే నువ్వు మా ఫ్యామిలీ బ్యాంక్రప్ట్స్ కాకుండా మమ్మల్ని ఇంతగా హెల్ప్ చేసావు కదా! సో, నువ్వు ఈ టైంలో ఉండడం కూడా కరెక్టే" అనగానే యాన్‌కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ర్యాన్ కూడా హౌస్‌లో ఉండడానికి ఓకే చెప్తాడు. సో, తన ఆఫీస్‌కి వెళ్ళగానే, "ఏంటి నువ్వు మా హౌస్‌లో ఉండడానికి ఓకేనా?" అంటే, అంకుల్ ఆంటీ అంతగా బతిలాడుతున్నారు కదా! సో, నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు అంటే, తన కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే తను అనుకుంటూ ఉంటుంది, ఇంకా హాన్ ఏంటి మెసేజ్ చేయలేదు అని అనుకుంటుంది. అలా తన ఆఫీస్ రూమ్‌కి వెళ్ళగానే ఆల్రెడీ హాన్ ఆఫీస్ రూమ్‌లో ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది, "ఏంటి నైట్ నేను నీకు ఫోటోస్ పంపించావు కదా! నువ్వు నాకు కాకుండా వేరే అమ్మాయికి పంపించానన్నావు కదా! ఆ అమ్మాయి ఎవరు చెప్పు" అని అంటూ ఉంటే తనేమో సైలెంట్‌గా ఉంటాడు. మర్యాదగా చెప్తావా లేదా అని తన మీద సీరియస్‌గా చూస్తూ ఉంటుంది. "అవును వేరే అమ్మాయికి పంపించాను. ఇప్పుడు ఏం చేయాలి?" అనగానే తనేమో కోపంగా చూస్తూ ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా తను కిస్ చేస్తూ ఉంటే తను అంటూ ఉంటాడు, "నువ్వు నిన్న కిస్ చేసావు, ఈరోజు కిస్ చేసావు. దీని మీనింగ్ ఏంటి?" అని అంటూ ఉంటే, "సరే నీకు కిస్ చేయడం ఇష్టం లేదు కదా! వెళ్ళిపోతాను" అని వెళ్ళబోతూ ఉంటే ఇమ్మీడియేట్‌గా తను లాక్కొని కిస్ చేస్తూ ఉంటాడు. తను లేచి, "ఇది బిజినెస్ టైం కదా! మనం రొమాన్స్ చేయడం కరెక్ట్ కాదు" అని అంటూ ఉంటుంది. సరే నీకు ఇష్టమైన విల్లాని డిజైన్ చేయను డిస్కషన్ చేస్తూ మళ్ళీ కిస్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో ఏమో తను వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, "చాలా ఓవర్ టైమ్ అయింది. ఇంటికి వెళ్ళవా?" అంటే, "సరే వెళ్తాను" అని అంటుంది. అప్పుడే వాళ్ళ డ్యాడీ కాల్ చేసి, "ఏంటి ట్రాఫిక్‌లో ఇరుక్కున్నావా?" అంటే, "లేదు డ్యాడీ నేను ఆఫీస్‌లో ఓవర్ టైమ్ చేస్తున్నాను. రావడానికి కొంచెం టైం పడుతుంది" అనగానే వాళ్ళ డ్యాడీ ఓకే అంటాడు. సో, అప్పుడే అక్కడికి హాన్ వస్తాడు. హాన్ అంటాడు, "ఆఫీస్ లైట్స్ అన్నీ ఆనే ఉన్నాయి. సో, నువ్వు మేబీ ఆఫీస్‌లో ఉన్నావని వచ్చాను." అంటే సరే మనం ఇంటికెళ్దామంటే, లేదు ఆఫీస్‌లో వర్క్ ఉంది అనగానే, ఏంటి ఇంత ఓవర్ టైమ్ వర్క్ చేస్తే నీ హెల్త్ ఎలా అవుతుంది? అని తన సిస్టమ్‌ని క్లోజ్ చేయబోతుంటే, అట్‌లీస్ట్ సేవ్ చేసేదాకనైనా ఉంచు అని అంటుంది. అలాగే తనని డ్రాప్ చేసి హౌస్ వైపు చూస్తాడు. ఏంటి వీళ్ళ లైట్స్ ఆన్‌లోనే ఉన్నాయి అని బాధపడుతూ, ఏంటి వీళ్ళ లైట్స్ ఆన్‌లోనే ఉంటాయి. మేబీ వీళ్ళకి లైట్స్ ఆన్ చేయడమే ఇష్టం కావచ్చు అని అప్సెట్‌లో పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను యాన్ వాళ్ళ హౌస్‌కి వెళ్ళి రింగ్ బెల్ కొట్టగానే ర్యాన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. "ఇంత మార్నింగ్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అంటే, "నీకు తెలియదనుకుంటా. నేను డే మొత్తం ఇదే హౌస్‌లో స్పెండ్ చేస్తాను. మా ఇద్దరి ఫ్రెండ్‌షిప్ నీకు తెలియదులే" అని అంటూ ఉంటాడు. "ఓహ్! నువ్వు గెస్ట్ కదా! లోపలికి రా" నేను లోపు అప్పుడే యాన్ వాళ్ళ మమ్మీ, డ్యాడీ వచ్చి, "నువ్వు తొందరగా లోపలికి రా. అక్కడేం చేస్తున్నావని" అని అంటారు. సో, అలా వాళ్ళు కూర్చునేసరికి అప్పుడే అక్కడికి యాన్ వస్తుంది. యాన్‌ని చూసి ర్యాన్ అంటూ ఉంటాడు, "నువ్వు నిద్రపోనట్టుంది. నేను మీ ఆఫీస్‌కి లీవ్ తీసుకోవాలా?" అంటే, "లేదు అవసరం లేదు. నేను కొంచెం పడుకుంటాను" అని వెళ్తుంది. తను కూడా సరే నేను కూడా తన వెనకాల వెళ్తాను అని రానేమో వెళ్తూ ఉంటే హాన్ అనుకుంటూ ఉంటాడు. తన హస్బెండ్ కాబట్టి రూమ్ దాకా వెళ్ళాడు. నేను ఓన్లీ వెనక సైడ్ విండో నుంచి మాత్రమే వెళ్ళగలుగుతాను అని బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తనేమో ఆఫీస్‌లో బాధపడుతూ ఉంటే అప్పుడే అసిస్టెంట్ వచ్చి, "బాస్ ఈరోజు డిన్నర్ పార్టీ ఉంది కదా! మీరు అక్కడికి వెళ్తున్నారా?" అంటే, "లేదు వెళ్ళట్లేదు" అనగానే, "బాస్ మిస్ యాన్ అలాగే ర్యాన్ కూడా వస్తున్నారు. తన హస్బెండ్‌తో వస్తుంది కదా! మీరు కూడా అక్కడికెళ్ళండి. మీరింత రిచ్ అలాగే హ్యాండ్సమ్‌గా ఉన్నారు కదా! తను రిగ్రెట్‌గా ఫీల్ అవ్వాలి" అంటే, సో తను వస్తుంది అనగానే ఓకే అంటాడు బాస్. "మీరు ఒక అమ్మాయిని పార్ట్నర్‌గా తీసుకొని వెళ్ళండి. అప్పుడు తను జెలస్‌గా ఫీల్ అవుతుంది" అనగానే, "అవసరం లేదు" అని తను అంటూ ఉంటాడు. బాస్ అలా ఎందుకు అంటున్నారు అంటే, "నువ్వు నీ వర్క్ చేసుకో. నేను పార్టీకి వెళ్తాను" అని చెప్తాడు. నెక్స్ట్ డే తను పార్టీకి వెళ్ళి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ సేమ్ షూస్ ఏసుకొని వస్తూ ఉంటే జెలస్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంటి వీళ్ళిద్దరు మ్యాచింగ్ షూస్ కూడా వేసుకున్నారా అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. యాన్ దగ్గరికి హాన్ ఎళ్లి మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ర్యాన్ వచ్చి, "మనం ఫుడ్ తినడానికి వెళ్దాం" అనగానే తను అంటూ ఉంటాడు, "ఏంటి నువ్వు యాన్‌ని ఎంత కేరింగ్‌గా చూసుకున్నావు? 2 ఇయర్స్ అవుతుంది. కనీసం తనెంత బక్కగా అయింది" అని అంటూ ఉంటే, "సారీ నేను కేరింగ్‌గా చూసుకోనందుకు" అని అంటాడు. అప్పుడే యాన్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి
వచ్చి, "ఏంటి మిస్టర్ రాన్ నీ హస్బెండ్ అని నువ్వు నాకెందుకు చెప్పలేదు? సరే ఇంకో అబ్బాయి ఎవరు?" అంటే, "అతను నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్" అని అంటుంది. సో, అంటే మీరు వాళ్ళిద్దరూ విల్లా స్టే చేస్తున్నారు కదా! మీరు ముగ్గురు ఒకే ప్లేస్‌లో ఉంటారా ఏంటి? అనగానే, "నువ్వు అంతగా ఏం ఆలోచించకు" అనగానే వాళ్ళ ఫ్రెండేమో, "వావ్! ఇదేదో బావుందే" అని అంటూ ఉంటుంది. ఇక్కడేమో రాన్ అలాగే హాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. నంబర్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటూ ఉంటే తను అంటూ ఉంటాడు, హాన్ అంటూ ఉంటాడు, "నువ్వు మీ ఇద్దరికీ సెట్ కావట్లేదు కదా! మీరిద్దరూ డైవర్స్ తీసుకోవాలి" అనగానే రాన్ అంటాడు, "లేదు నేను తనని ఇష్టపడడం స్టార్ట్ చేశాను" అని అంటూ, "తను నాకు చాలా ఇష్టం. తను మంచి అమ్మాయే" అంటే, "అవును తను మంచి అమ్మాయే. కానీ నువ్వు తనకి డిజర్వ్ కాదు. తొందరగా డైవర్స్ ఇచ్చేయి" అనగానే, "నేనెందుకు డైవర్స్ ఇస్తాను? నేను మంచోడిని కాకపోతే ఫస్ట్ నిన్ను మ్యారేజ్ చేసుకోకుండా నన్నెందుకు చూజ్ చేసుకుంది" అనగానే కోపంగా హానేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, ఇక్కడేమో యాన్ తన కోసం వెతుకుతూ ఉంటుంది. సో, డాన్ దగ్గరికి వచ్చి, "నువ్వు హాన్‌ని చూసావా?" అంటే, "ఆ! ఇప్పుడే ఒక అమ్మాయితో తిరుగుతూ ఉన్నాడు" అనగానే ఇమ్మీడియేట్‌గా తన కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే పక్క నుంచి రూమ్‌లో నుంచి లాక్కుంటాడు. సో, తను అడుగుతుంది, "నువ్వు వేరే అమ్మాయితో తిరుగుతున్నావని విన్నాను" అంటే, "నేనెందుకు తిరుగుతాను? నీకెలా ఎవరు చెప్పారు? పక్కా రానే చెప్పాడు కదా! అతను జెలస్‌గా ఫీల్ అయ్యి చూసావా? అతను ఎంత బ్యాడ్ పర్సనో, ఎంత మ్యానిపులేట్ చేస్తున్నాడో" అని అంటాడు. అలాగే తనని కిస్ చేస్తూ ఉంటే, "తెలుసా నేను నిన్నెంత మిస్ అవుతున్నానో, నేనెంత జెలస్‌గా ఫీల్ అవుతున్నానో తెలుసా? చూడు నువ్వు బయటికెళ్ళగానే మీరిద్దరూ కపుల్స్. నేనేమో సీక్రెట్‌గానే నిన్ను మీట్ అవ్వాల్సొస్తుంది. నాకెంత బాధవుతుంది" అని అంటూ ఉంటాడు. సో, అప్పుడే బయట నుంచి సౌండ్ వస్తూ ఉంటుంది. మిస్టర్ రాన్ వాళ్ళ వైఫ్ ఎక్కడుంది అని. సో, ఇమ్మీడియేట్‌గా తనని కూర్చోబెట్టుకొని, లాక్కొని, "ప్లీజ్ నన్నొదిలేసి వెళ్ళకు. కొంచెం సేపు నాతోనే ఉండు. ఎందుకంటే వన్స్ నువ్వు బయటికెళ్ళావనుకో మిస్టర్ రాన్ యొక్క వైఫ్ అయితావు. నేనేమో మళ్ళీ సీక్రెట్‌గా నిన్ను అలా చూస్తూ ఉండిపోవాల్సిందే" అని బాధపడుతూ ఉంటే తను కూడా అక్కడే ఉండడానికి ఒప్పుకుంటుంది కొంచెం సేపటి దాకా. అప్పుడే తనేమో లిప్‌స్టిక్ సెట్ చేసుకుంటూ ఉంటే తను అలానే చూస్తూ ఉంటాడు. "ఏంటి నీకు కూడా లిప్‌స్టిక్ కావాలా?" అంటే, "అవును నువ్వు పెడితే పెట్టించుకుంటాను" అనగానే తన బుగ్గ మీద మంచి హార్ట్ షేప్ ఏస్తుంది. సో, తను అంటూ ఉంటాడు, "సరే నేను ఇలా బయటికి గూడా వెళ్ళలేను కదా! ఎందుకంటే ఇప్పుడు చూడు నువ్వేం చేశావో నా ఫేస్‌ని" అని అంటాడు. సో, అప్పుడే తను అంటుంది, "సరే నీకేం కావాలి?" అనగానే, "నువ్వు రాన్‌తో డైవర్స్ తీసుకో. అప్పుడు మనిద్దరం హ్యాపీగా ఉంటాం కదా!" అనగానే, "ఇది రైట్ టైం కాదు" అని తను బయటికి వెళ్ళిపోతుంది. సో, బయటికి వెళ్ళగానే రాన్ అడుగుతాడు, "ఏంటి నువ్వు తనతో పాటు రూమ్‌లో ఉన్నావా?" అంటే, "అవును" అని అంటూ ఉంటే, "ఇప్పుడు పబ్లిక్‌లో ఉన్నాం కదా! నువ్విలా చేయడం కరెక్ట్ కాదు" అనగానే, "మనిద్దరికీ డైవర్స్ అయిపోయాయి. నువ్వు తొందరగా ఈ మ్యాటర్‌ని ఎంత సాల్వ్ చేస్తే అంత బెటర్. నేను ఎన్ని డేస్ నీకోసం వెయిట్ చేయాలి? పబ్లిక్ అనౌన్స్ కోసం" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో, తను బయటికి రాగానే అక్కడున్న వాళ్ళందరూ, "వావ్! ఇంతసేపు ఎవరో అమ్మాయితో ఉన్నట్టుంది. అందుకే బుగ్గ మీద హార్ట్ షేప్ ఏపిచ్చుకున్నాడు" అని అనుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ హానేమో తన ఆఫీస్‌కి వెళ్ళగానే అక్కడ తనుండదు. సో, తనేమో రాన్‌తో కలిసి రాన్ వాళ్ళ హౌస్‌కి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్‌కి వాళ్ళిద్దరి డైవర్స్ అయిందని తెలియదు. వాళ్ళ మమ్మీ, డ్యాడీ ఏమో మీరిక్కడే ఉండాలి. తొందరగా మాకు బేబీ కావాలి అని అడుగుతూ ఉంటారు. సో, వాళ్ళు పాపం ఆ రోజు నైట్ అక్కడే ఉండిపోవాల్సొస్తుంది. సో, తను అంటూ ఉంటుంది, "నువ్వెంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ పేరెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. ఎందుకంటే తొందరగా ఇది కంప్లీట్ కావాలి" అనగానే తనేమో ఓకే అంటాడు. సో, తను వేరే రూమ్‌కి వెళ్ళి హాన్‌కి మెసేజ్ చేస్తూ తన ఫోటో సెండ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే హానేమో మళ్ళీ యాన్ వాళ్ళ హౌస్‌కి వెళ్తాడు. తనేమో లోపలికి ఇన్వైట్ చేసి కిస్ చేస్తుంటే, "ఏంటి నువ్వు ఓకేనా?" అనగానే తను ఓకే అంటుంది. అలా వాళ్ళిద్దరూ రొమాన్స్ చేస్తూ నైట్ స్పెండ్ చేస్తారు. అలా వాళ్ళిద్దరూ మీట్ అవుతూనే ఉంటారు. వీడియో కాల్‌లో మాట్లాడుతూ ఉంటారు. సో, "నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను" అనగానే ఇమ్మీడియేట్‌గా తన రూమ్‌కే వస్తాడు. సో, "నేనిప్పుడు వర్క్ చేసుకుంటున్నాను" అని, "నువ్వు కొంచెం టైం దాకా వెయిట్ చేయి" అని మళ్ళా వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే రానేమో తనని మీట్ అవ్వడానికి వస్తాడు. కానీ తను అక్కడ ఉండదు. అప్పుడే రాన్‌కి ఫోన్‌లో ఎవరో కాల్ చేసి చెప్తారు. వాళ్ళిద్దరూ ఒకే రూమ్‌లో ఉంటున్నారని. సో, ఇమ్మీడియేట్‌గా తనకి చాలా కోపమొస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తను వెళ్ళి హౌస్ పక్కనున్న చెట్లని కట్ చేస్తాడు. ఆ చెట్ల నుంచి తను రాకుండా. సో, హాన్ అలాగే యానేమో బాధగా అక్కడ కూర్చుంటారు. హాన్ అంటాడు, "చూడు నీ హస్బెండ్‌కి మన మీద అనుమానం వచ్చిందనుకుంటా. సో, ఒక పని చేస్తావా? డైరెక్ట్ ఎళ్లి అతనికి చెప్పేసేయి. నువ్వు అంటే నాకిష్టం లేదని" అని అంటూ ఉంటే, "ఇప్పుడు కాదు తర్వాత" అని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ రాన్ దగ్గరికి వెళ్ళి, "నువ్విలా ఎందుకు చేస్తున్నావంటే, నాకు తెలుసు మీరిద్దరూ ఒకే రూమ్‌లో డైలీ ఉంటున్నారని. కానీ ఒకవేళ ఈ విషయం పబ్లిక్ అవుతే మన ఇమేజ్ ఖరాబ్ అవుతుంది" అనగానే, "మన ఇద్దరికీ డైవర్స్ అయిపోయింది. నేనెవరితో ఉంటే నీకేంటి? నువ్విలా చేయడం కరెక్ట్ కాదు" అని తిడుతూ ఉంటుంది.
సో, అతనేమో సైలెంట్‌గా కోపంగా ఉండిపోతాడు. నెక్స్ట్ డే తను రూమ్‌కి వెళ్ళగానే నుంచి ఆల్రెడీ విండో నుంచి మళ్ళీ హాన్ అక్కడుంటాడు. సో, హాన్ వాళ్ళిద్దరి డైవర్స్‌ని చూస్తాడు. డైవర్స్ పేపర్స్‌ని చూస్తాడు. సో, తను డైవర్స్ పేపర్స్ చూసి షాక్ అవుతాడు. తను రాగానే అడుగుతూ ఉంటాడు, "ఏంటి ఎన్ని డేస్ నుంచి నువ్వు నాతో ఆడుకున్నావా?" అని అంటూ ఉంటే, "సారీ నేను నిన్ను టీజ్ చేయడం నాకు మంచిగా అనిపించింది. కానీ వన్స్ అన్ని ఇష్యూస్ సాల్వ్ అయ్యాక నేను ఈ విషయం చెప్దామనుకున్నాను" అని అంటూ ఉంటుంది. అలాగే అంటూ ఉంటుంది, "తెలుసా నేను ర్యాన్‌తో ఎలాంటి రిలేషన్‌షిప్‌లో లేను. కనీసం కిస్ చేయలేదు. అలాగే నైట్ స్పెండ్ చేయలేదు. జస్ట్ అతనితో కాంట్రాక్ట్ మ్యారేజే చేసుకున్నాను" అని చెప్తుంది. అది వినగానే హానేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వావ్! అంటే నేను మిస్టర్స్ కాదు. ఓన్లీ నువ్వు నాకు మాత్రమే సొంతం అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. థ్యాంక్ యూ. నేను నీకోసం ఎన్ని డేస్ అయినా వెయిట్ చేస్తాను అని హగ్ చేసుకుంటాడు. నెక్స్ట్ డే ఏమో ర్యాన్ తనకి డైవర్స్ ఇవ్వడానికి నో చెప్తూ ఉంటాడు. నేను నీకు డైవర్స్ ఇవ్వాలనుకోవట్లేదు. అలాగే మన డైవర్స్ గురించి నేను పబ్లిక్‌గా అనౌన్స్ చేయాలనుకోవట్లేదు అని తన రూమ్‌లో తన హౌస్‌కి తీసుకెళ్ళి, ఇప్పుడు మా గ్రాండ్‌పా యొక్క ఫ్యూనరల్ ఉంది. సో, ఇప్పుడు ఈ టైంలో నువ్వు పబ్లిక్‌గా ఇలా అనౌన్స్ చేస్తే బాగోదు అని చెప్తాడు. అని అప్పుడే అసిస్టెంట్ వచ్చి, బాస్ హాన్ అలాగే మీ వైఫ్ యొక్క న్యూస్‌ని ఇంటర్నెట్‌లో పబ్లిక్ అయింది అనగానే వాళ్ళ మమ్మీ అడుగుతుంది, ఏంటి మీ ఇద్దరికీ డైవోర్స్ అయింది. అలాగే తను వేరేటోళ్ళతో రిలేషన్‌షిప్‌లో ఉందా? అని అడుగుతూ ఉంటుంది. ఇదంతా ఏం జరుగుతుంది అనేలోపు అప్పుడే అక్కడికి హాన్ వచ్చి, సారీ కొంచెం లేట్ అయింది. నేను నిన్ను తీసుకెళ్ళడానికి అని హగ్ చేసుకుంటాడు. ఏమో వాళ్ళ ఫ్యామిలీ ముందే తనని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు యాన్ ప్రెగ్నెంట్ అవుతుంది కాబట్టి వాళ్ళ మమ్మీ డ్యాడీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందే తనకి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడే యాన్ వాళ్ళ మమ్మీ డ్యాడీ వచ్చి, లేదు మీ మమ్మీ ఫస్ట్ మా మ్యారేజ్‌కి రిజెక్ట్ చేసింది కదా! నా కూతుర్ని ఇవ్వను అని తీసుకొని వెళ్తాడు. హాన్ వాళ్ళ మమ్మీ ఏమో, ఏంటి మీ ఇద్దరి మ్యారేజ్‌ని నేను ఎలా రిజెక్ట్ చేస్తాను? ఇప్పుడు మీ ఇద్దరి మ్యారేజ్ గురించి అందరికీ ఇంటర్నెట్‌లో తెలిసిపోయింది కదా! ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కూడా అయింది. సో, తనని హౌస్‌కి తీసుకురా వాళ్ళ డ్యాడీకి చెప్పి అని అంటాడు. సో, తనేమో హౌస్‌కి వెళ్ళగానే వాళ్ళ డ్యాడీకి కూడా తను ప్రెగ్నెంట్ అని మ్యారేజ్‌కి ఒప్పుకోవాల్సొస్తుంది. వాళ్ళ డ్యాడీ అలాగే బ్రదర్ హాన్‌తో కలిసి డెకరేషన్ చేసి తనకి మంచిగా గ్రాండ్ ప్రపోజల్ చేస్తాడు. తను కూడా హ్యాపీగా ఒప్పుకుంటుంది. అలా తను హగ్ చేసుకొని ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.